Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్న ముఖ్యమంత్రి. కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన. పలాస ప్రాంతంలో ఎయిర్పోర్టుకు సన్నాహాలు, భూసేకరణకు సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. పేదల ఆరోగ్యమే లక్ష్యమన్న యనమల దివ్య. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం. టొరంటో పరిశ్రమలో 2 కార్మికులకు గాయాలు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు త్వరలోనే నిజస్వరూపం తీసుకువస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేసిన సీఎం వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీ గంటి హరీష్ మాథుర్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తొందరలోనే రాజమహేంద్రవరం, పోలవరాన్ని కలుపుతూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు నిజ స్వరూపం తీసుకొస్తాం. రేపు రాబోయే సంవత్సరమే మనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఇదొక చరిత్ర. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను అందుకనే 3 కార్యక్రమాలకి ఇక్కడికి వచ్చాను. ఒకటి, మీరు చూస్తే గోదావరి డెల్టాకు కీలకమైనటువంటి ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లన్నీ ఆధునీకరణ చేయడం, 153 కోట్లు, 117 గేట్లు ఇవి పెట్టడమే కాకుండా పూర్తిగా మరమ్మతులు చేసి ఈ ప్రాజెక్ట్ని కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఎప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినా, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా రైతులకు భద్రత, భరోసా ఇచ్చేదానికి ముందుంటాం. అది మీరందరూ ఆశీర్వదిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి పని చేస్తే ప్రజలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారో గోదావరి జిల్లాల్లో ఉండే మీరే దానికి ఒక ఆదర్శం. 19వ శతాబ్దం గోదావరిలో నీళ్లు వెళుతున్నాయి. పైన మాత్రం వర్షాలు పడకుండా కరువు, తినేదానికి తిండి లేకుండా బాధపడ్డారు. ఇప్పుడే రామానాయుడు గారు చాలా క్షుణ్ణంగా చెప్పారు. దాంతో మనస్సు చెల్లించినటువంటి కాటన్ 1847, 1852 మధ్య గోదావరిపై ధవళేశ్వరం కట్టారు. ధవళేశ్వరం కట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 175 సంవత్సరాలైంది. కానీ నాగరికత ఎక్కడ నీళ్లుంటే అక్కడే ప్రారంభమవుతుంది. గోదావరి డెల్టా దేశానికే అన్నపూర్ణగా మారిందంటే అది కాటన్ చూపించిన చొరవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీ నిజాయితీ, నీతి మీద చూస్తే నేను ఎప్పుడు కూడా గోదావరి జిల్లాలను అభినందిస్తానే ఉంటాను. మంచి చేస్తే మంచి అంటారు, మంచి చేయకపోతే దగ్గర కూడా చేర్చరు. మీ మనసే మంచి మనసు, మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైనటివి. అందుకే మీరు ఈ రోజు కూడా చూస్తే కాటన్ దొరది ఆయన బ్రిటిష్కి వెళ్ళిపోయినా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా
శాశ్వతంగా మీ గుండెల్లో పెట్టుకొని ఊరూరు ఆయన విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే అది మీకుండే గౌరవ భావం. కాటన్ మహాసేడు ఆ యొక్క ధవళేశ్వరం ఆనకట్ట కట్టిన తర్వాతే, ఈ ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం జరిగిన తర్వాతే ఈవేళ మనం 2 పూటల గోదావరి జిల్లా ప్రజలు అన్నం తినడమే కాదు, గోదావరి జిల్లా మరి పచ్చగా ఉండడమే కాదు, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అన్నపూర్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం అని పిలవబడుతుంది అని అంటే దానికి ఈ యొక్క ధవళేశ్వరం బ్యారేజే దానికి మూలం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. అటువంటి ధవళేశ్వరం బ్యారేజీ గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ప్రమాదభరితంగా ఉందని సాక్షాత్తు సిడబ్ల్యూసి హెచ్చరించిన ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కొట్టుకుపోయి ఏదైనా ఇబ్బంది వస్తే 2 ఉభయ గోదావరి జిల్లాలు కూడా ఎడారిగా మారిపోతాయని సిడబ్ల్యూసి హెచ్చరించినా కూడా గొడ్డల పార్టీ పెడచెవిని పెట్టినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క గోదావరికి 50 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి స్థితిలో ఈ గోదావరి బ్యారేజీ గేట్లు కనుక ఏదైనా ప్రమాదం ఏర్పడితే మన గోదావరి జిల్లాల భద్రతకే ముప్పు ఏర్పడేటువంటి పరిస్థితి ఒకటి. రెండవది, ఆ గేట్లే కనుక కొట్టుకుపోతే మరి ఒక చుక్క నీరు లేకపోతే మన వరి పంట ఎక్కడ ఉంటుంది, మన కొబ్బరి చెట్టు ఎక్కడ ఉంటుంది, మన ఆక్వా ఎక్కడ ఉంటుంది? నీరు లేకపోతే మళ్ళీ గోదావరి జిల్లాలు మళ్ళీ ఒక ఎడారి మాదిరిగా మారిపోయేటువంటి ప్రమాదం ఉన్నా కూడా 5 సంవత్సరాల గొడ్డల పార్టీ కనీసం 10 పైసలు కూడా ఈ ధవళేశ్వరం బ్యారేజీకి కేటాయించలేదని అంటే ఈ గోదావరి జిల్లా ప్రజల మీద గొడ్డల పార్టీ ఏ రకంగా కక్ష సాధించిందో ఈ ధవళేశ్వరం బ్యారేజీ గేట్లే ఒక ఉదాహరణ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి గోదావరి డెల్టా ఆధునీకరణ విషయం కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గేట్లని కొత్తవి ఏర్పాటు చేయడం కానివ్వండి, అన్నిటికంటే మించి అన్నదాత సుఖీభవ అనేటువంటి పేరుతోటి రైతాంగ సంక్షేమం కోసం కృషి చేయటం కానివ్వండి, రైతు ఆరుగాలం శ్రమించి పండించినటువంటి ధాన్యం చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేసి దానికి ఇచ్చేటువంటి ధనాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో 24 గంటల లోపులోనే వేసేసేటువంటి మహత్తర కార్యక్రమం కానివ్వండి, పేద మహిళలకి వితంతువులకి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పెన్షన్ల కార్యక్రమం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ తెలుసు. మీ మొహాల్లో చిరునవ్వు వినపడుతుంది ఆ కార్యక్రమం గురించి చెప్పగానే. స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవాళ మహిళలందరూ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమం కానివ్వండి. ఇలా చూసుకుంటే 2 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్లినటువంటి ధీశాలి ధీమంతుడు మన నాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ, శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతంలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఉద్యాన ప్రాంత ప్రజలు ఇందుకు పూర్తి స్థాయిలో సహకరించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్థానిక యువత ఉపాధి, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుకు అందరూ మద్దతుగా నిలవాలని కోరారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూములు కోల్పోయే నిర్వాసితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి చట్ట ప్రకారం తగిన నష్టపరిహారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలతో పాల్గొన్నారు. ఉందమ్మా లేదమ్మా నేను చెప్పాలి కదా, మీకు ఎన్ని ఎకరాలు తరతరాలుగా దాతల దగ్గర నుంచి చెట్లు నమ్ముకొని ఎలా కట్టుబడుతున్నారు మీ అందరికీ కూడా తెలుసు. కేవలం ఒక ఏకపక్షంగా మూలమైనటువంటి ఆలోచనలో ఎవ్వరికీ కూడా లేదు. మీరు గతంలో కూడా ప్రాసెస్ అంతా కూడా చూస్తుంటారు. మీరు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ ఎంతవరకు వచ్చిందని పబ్లిక్ మీటింగ్ లో కూడా చాలా సందర్భాలు అడిగారు. ఆయన అడిగినా సరే సార్ ముందుకు నడుస్తుంది మేము మాట్లాడుతున్నాం అన్నదే తప్ప ఏదో తొందరగా చెప్పారు కాబట్టి మీ అందరికీ తప్పకుండా అభివృద్ధి తీసుకోవాలనుకునే ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఇప్పటికీ కూడా ఏం చేయాలనుకుంటున్నామో స్పష్టంగా మీ అందరికీ చెప్తున్నాం. మీరు ఒకే ఒక్క విషయం మీద దృష్టి పెట్టి ఆలోచించాల్సినటువంటి ఉంది.
భూమి కంటే మన బిడ్డల మీద ఆలోచించి ప్రాంతం భవిష్యత్తు మీద మీరందరూ కూడా ఆలోచన పెట్టుకుంటే నాది పూజితానంగా, ఎందుకంటే నేను ఇదే శాఖకు మంత్రిగా ఉన్నాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అపోహ ఉంటుంది, ఇవన్నీ కూడా ఎవరికో ఇచ్చేస్తారు, భూములన్నీ కూడా కట్టబెట్టేస్తారు ఎవరు. ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ప్రభుత్వ సంస్థ మా దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా కేంద్ర ప్రభుత్వం తాలూకా సంస్థ వాళ్ళే డబ్బులు పెట్టి ఎయిర్పోర్ట్ కట్టడానికి ప్రభుత్వంతోనే ఉంటుంది కాబట్టి ఎవరు ప్రైవేట్ చేతుల్లో భూములు వెళ్తాయన్నటువంటి అపోహ ఏ ఒక్కరికి కూడా అవసరం లేదు. ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ ప్రాజెక్ట్ చేయాలని. ఎందుకంటే తరతరాలుగా మనం వింటున్నాం, శ్రీకాకుళం అంటే తెలుగుతున్నటువంటి జిల్లా, శ్రీకాకుళం అంటే అందరూ ఉండిపోవాలి తప్ప ఎవరికి పని కావాలి, అందరూ కూడా పని కావాలంటే బయటకు వెళ్ళిపోవాలి. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు మీ కుటుంబంలో చూడండి, పని కోసం ఎంతమంది మనకు బయటకు వెళ్ళి వాళ్ళందరూ పని చేసి ఏదో పండుగ అంటే వాళ్ళు కష్టపడి, వాళ్ళు అక్కడ కంపెనీ ఉంటే వాళ్ళందరి దగ్గర కష్టపడి అయ్యా ఒక రోజు 2 రోజులు మా ఊళ్ళో గ్రామ దేవతలు పండుగలు ఉన్నాయి, మేము ఒక్కసారి వెళ్ళిపోతామని చెప్పి కష్టాలు పడి వాళ్ళందరూ కూడా మళ్ళీ మన దగ్గరికి రావడం. ఏదైనా ఒక జరగడానికి కార్యక్రమం జరిగితే సెలవు రాకపోతే, లేకపోతే ఎక్కడో చిక్కుపోతే, ఏ దుబాయ్లోనో ఏ గల్ఫ్లోనో ఏ మలేషియాలోనో తిరుగుతుంటే వాళ్ళు కూడా రావడానికి అవకాశం లేదు. మరి అంత కష్టాలు పడి ఈ రోజు కొనసాగుతున్నాం కదా, రేపు భవిష్యత్తులోనైనా ఈ కష్టాలు కాస్త తగ్గాలని చెప్పి ఒక ప్రయత్నం చేయడం తప్ప అని కూడా మీరు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అంతగా మించి మా దగ్గర ఆలోచన లేదు. ఈ రోజు నేనేం కేవలం చేస్తాను కదా, 3 సార్లు చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన అమ్మాయి మాట్లాడేది గొప్పతనం కాదు, మీ అందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులుగా 3 సార్లు గెలిచారు. ఈ రోజు 3 సార్లు గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులుగా గుర్తించి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ప్రధానమంత్రిగా మోదీ గారు, వాళ్ళిద్దరూ కూడా ఈ యువకుడు సరైనటువంటి వారిని వీరిని మనం ప్రోత్సహించాలని చెప్పి చిన్న వయసులో మోదీ గారు కూర్చున్నటువంటి కేంద్ర కేంద్రంలో అత్యంత చిన్న వయసులో రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా పూర్తిగా ఇంతకు మించి ఏం మంచి చేసేయాలి, రాజకీయాలు కలిపి ఇంకా దేశాల అయిపోవాలి. నాకు అన్నిటికంటే పెద్ద పెద్ద ఏదైనా వచ్చారంటే స్వర్గీయ కేంద్రం ఎవరైనా కాదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న నిరుపేదలకు ఆర్థిక చేయూత అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాల బారిన పడ్డ రోగుల వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ఉపయుక్తమైందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఇవాళ తేటగుంట క్యాంప్ కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ తో కలిసి ఎమ్మెల్యే యనమల దివ్య 9 మందికి 10,17,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ప్రజల కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
గోదావరి డెల్టా జీవనాడి అయిన కాటన్ బ్యారేజ్ని వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యానికి గురిచేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నూతన గేట్ల ప్రారంభోత్సవానికి హాజరవుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు, పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జెండా ఊపిరి వాహన ర్యాలీని ప్రారంభించారు. టీడీపీ నేత నల్లమిల్లి మనోజర్ రెడ్డి కూటమి శ్రేణులు రైతులతో కలిసి బైక్ పై ర్యాలీగా అనపర్తి నుంచి ధవళేశ్వరం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాటన్ బ్యారేజ్ లో 117 గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయని కేంద్ర వాటర్ కమిషన్ ప్రతినిధులు చెప్పినప్పటికీ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా నిర్మాణ పనులు చేపట్టడని ముందుకు వచ్చిన జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. సైడ్కి వచ్చింది ఏమో 2 ట్రాఫిక్ ఇచ్చి మిగతా కార్యకర్తలు ఎవరు కూడా ఎదరికి రావద్దు. ఏమండి ఓ వెనక్కెళ్ళండి గురువు గారు, ఓ వెనక్కెళ్ళండి. ఎవరు కూడా ఎదరికి రావద్దు. దగ్గర రావడం రా పక్కన చేయడం ఎవరికి రానివ్వకండి. స్లోగా అదే ఇప్పుడు జీప్ పోనే స్లోగా సమానంగా పోనే జీపు జీప్ పోనే ఈరోజు కాటన్ మహాసైడ్ నిర్మాణం చేసిన ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి ఉన్న 197 గేట్లలో 117 గేట్లు శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. దానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు 150 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ నిర్మాణ పనుల్ని ప్రారంభించడం కోసం ఈరోజు ధవళేశ్వరం రానున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గం నుంచి కూటమి నాయకులు అందరూ, అదేవిధంగా ముఖ్యంగా రైతులు పెద్ద సంఖ్యలో దాదాపు 1000 మంది ఇక్కడ నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలిగా బహిరంగ సభలో పాల్గొనే విధంగా బయలుదేరడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాటన్ బ్యారేజు గోదావరి డెల్టాకి జీవనాడి. అటువంటి కాటన్ బ్యారేజ్ని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. 117 గేట్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాటన్ బ్యారేజ్ ప్రమాద పరిస్థితిలో ఉందని సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ముఖ్యమంత్రికి, ఆనాటి ముఖ్యమంత్రికి తెలియజేసిన వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు 200 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం, నిర్మాణ పనులు చేపట్టండి అని ముందుకు వచ్చినా పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇటువంటి వ్యక్తులు ఇవాళ రైతుల గురించి మొసలి కన్నీరు కార్చడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఏదైతే ఇరిగేషన్ పైన జరిగిన డిమాండ్స్ పై చర్చలో నేను ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆ తదుపరి జలవనరుల శాఖ మంత్రి గారు దానిపైన స్పందించి ముఖ్యమంత్రి గారికి ఒక నివేదిక ఇచ్చి 150 కోట్లు ముఖ్యమంత్రి గారు దీనికి మంజూరు చేయడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందువల్లంటే ఏదైనా ప్రమాదం సంభవించి గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి వస్తే వరదలో పూర్తిగా గోదావరి డెల్టా ఎడారిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రమాదం నుంచి నివారించి వాళ్ళ గోదావరి డెల్టా రైతులకి ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రి గారికి, జలవనరుల శాఖ మంత్రి గారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ రైతుల పట్ల ముఖ్యంగా సాగునీటి పారుదల వ్యవస్థని మెరుగుపరచడం కోసం అనేక చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గోదావరి డెల్టాని ఆధునీకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయంగా అంగీకరించారు. దానికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వచ్చే వేసవి సీజన్లో డెల్టా ఆధునీకరణ కూడా జరిగే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఘన స్వాగతం పలకడానికి అనపర్తి నియోజకవర్గం 4 మండలాల నుంచి విచ్చేసిన రైతాంగానికి, పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. కాకినాడ జిల్లా కుమారిలోవ తపోవనంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.
ఆరుద్ర నక్షత్రం మాస శివరాత్రి పరమ పవిత్రమైన రోజున తాండవ నదీ తీరంలో వేద మంత్రాలు ఘోషించాయి. జగద్గురువు ఆశీస్సులతో తుని శ్రీ సత్యవాగ్దేవి పురోహిత సేవా సంఘం భార్గవ బ్రాహ్మణ సేవా సమితి సంయుక్తంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సహస్ర ఘట్టాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. నక్షత్ర అధిదైవతం మూలా నక్షత్రాధిష్టాన దైవం ప్రజాపతి మామాయామి అపయామి పూజయామి తన్నో ఉదన్వంతదేవో తదశారామి సంయంతో మహావిష్ణువేన శ్రావయేంద్రాయ సత్యసృష్టిదేహి దేహపర్జన్యో సత్యసృష్టిదేహి పర్జన్యో శుద్ధాకన్యాయ పదస్సు పేదః కర్ణపదస్సు కృతో వీర్యావతి విశ్వాన్ దేవాన్ హవిషావదయంతి అషాఢాః కాముపయాంతి యజ్ఞం పూర్వాషాఢా నక్షత్ర ప్రత్యక్ష దేవతం ఉత్తరాషాఢా నక్షత్ర అధిష్టాన దేవతం విశ్వాన్ దేవాన్ ఆవాహయామి స్థాపయామి పూజయామి. అని తీసుకోండి. ఓం అభ్యస్వాహ. సుబ్రహ్మణ్యో 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 ఇంద్రాగచ్చ హరివాగచ్చ మేధావిదే ఏహి అపామధిపదే వర్ధంతే దేవతామహాయ అపయామి పూజయామి. గొడ్డుసో భగవానాయ అజహస్తాయ విష్ణుభక్తాయ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి 37 రోజుల కిందట మిస్ అయింది. పోలీసులు సర్వశక్తులు ఒడ్డించి శ్రమించిన చిన్నారి జాడా కనిపించలేదు. కూతురు కోసం తల్లిదండ్రులు వెతుకులాట ఆగలేదు. దేవుడిపై భారం వేసిన తల్లిదండ్రులు శంకర గణేష్ భవానీ ఇవాళ తుని గవరపేట శివాలయంలో ఆరుద్ర నక్షత్ర పూజలు చేశారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీచంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహ. దేహే దేహే చ దేశే చ భక్త్యమారోగ్య సుఖప్రదం బుధపామర సేవ్యంతం శ్రీ జయేంద్రం నమామ్యహం. ఈ విజుజ్యేష్ఠ మాసంలో ఒక 80 సంవత్సరాల క్రితం ఈ ఆరుద్ర నక్షత్రం చతుర్దశి సోమవారం
అంటే ఇది కలవడం చాలా అరుదు. నక్షత్రం వస్తే వారం రాదు, వారం వస్తే తిథి రాదు. ఈ మూడు కలిపిందే మహాప్రదోషము అంటారు దీన్ని. ఇది ఆ టైము అంటే ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు కూడా ఎవరి శక్తానుసారము ఆ పరమేశ్వరుని ధ్యానించిన, అభిషేకించిన, నమస్కరించిన విశేషమైన ఫలం. అంటే దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ. ఈ దారిద్రము దుఃఖము కూడా నాశనం అయిపోతుంది. ఈ యొక్క మహాప్రదోషంలో నందికి ఈశ్వరుడికి ఏకకాలంలో శివాభిషేకం, నందికి అభిషేకం. అలాంటి ఆరుద్ర రావడం చాలా అరుదు కాబట్టి ఈ రోజున మన చాలా వీధులు వేయించేసిన శివాలయంలోనూ ఈ అభిషేకం సాయంత్రం జరుగుతుంది. అలాగే జ్ఞానేశ్వరి ఆ శిశువు చాలా కాలం నుంచి ఒక మాసం నుంచి అందరూ కూడా గవర్నమెంట్ కూడా చాలా సహకారంగా అన్ని ఫౌండేషన్స్, అన్ని ట్రస్టులు వాళ్ళు కూడా విశేషంగా పాప అమ్మాయి గురించి వెతుకుతున్నారు. కానీ ఒక్కటే, ఇవాళ ఆర్ద్ర నక్షత్రం అనే ఈ పర్వం వచ్చింది కాబట్టి అందులో ఆ ప్రదోషంలో ఆ శివాభిషేకం, దారిద్ర దుఃఖం, ఏడు తల్లిదండ్రులు దుఃఖమే, పిల్లలు కనిపించకపోతే తల్లిదండ్రులు దుఃఖం ఉండదు. అంచేత దారిద్ర దుఃఖ దహనాయ నమశివాయ. అంచేత ఈ దారిద్ర దుఃఖ దహనాన్ని పోయి ఆ శిశువుని క్షేమంగా ఆ తల్లిదండ్రులకి చేర్చాలని కూడా ఉదయం ఇప్పుడు ఒకసారి వాళ్ళ చేత దర్శనం చేయించడం జరిగింది. తప్పకుండా పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో, ఆ యొక్క మంచి మనుషుల యొక్క దీవెనలతో, గురు కటాక్షంతో శీఘ్రంగా అతి త్వరలో రోజుల్లో ఆ పిల్ల చేరుతుంది. ఇది సత్యం సత్యం సత్యం. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని టోరెంట్ ఫార్మా పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో సల్ఫ్యూరిక్ యాసిడ్ పడి 2 కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కెమిస్ట్ ఎన్ నాగరాజుకు ముఖం, కుడి భుజంపై తీవ్ర గాయాలు కాగా మరొక కార్మికుడు కూడా గాయపడ్డాడు. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్ను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చైన్ సహాయంతో మొదటి అంతస్తుకు తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా చైన్ తెగిపోవడంతో డ్రమ్ కింద పడి పగిలిపోయింది. దీంతో యాసిడ్ చిందరవందరగా చలరేగి సమీపంలో పనిచేస్తున్న 2 కార్మికులపై పడింది. ఈ ఘటనకు కంపెనీ నిర్లక్ష్యం, తగిన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని కార్మిక సంఘాలు తీవ్ర ఆరోపణలు చేశాయి. పరవాడ మండలంలో ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలకి నిలయంగా మారుతూ ఉంది. ఈరోజు టొరంటో ఫార్మా కంపెనీలో ఒక ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఒక కార్మికుడి మీద సల్ఫిక్ యాసిడ్ అనేటువంటి పడడం వల్ల భుజం అలాగే ముఖం కాలినటువంటి గాయాలైనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో క్రిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. మరో కార్మికుడు స్వల్ప గాయాలైనట్టు, 2 కార్మికులకు గాయాలకు గురైనట్లు ఇప్పటికే ప్రాథమికమైన సమాచారం. మరోవైపు ఏదైతే ఇక్కడ సల్ఫిక్ యాసిడ్ డ్రమ్ ఉందో ఈ డ్రమ్ముని ఫస్ట్ ఫ్లోర్కి తరలిస్తున్న సందర్భంలో చైన్ ఏదైతే ఉందో ఆ చైన్ లింక్ తప్పిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం ఉంది. అందుకని భద్రతా పరికరాలు అనేటువంటి నాణ్యమైనటువంటి వాడకపోవడం, మరోవైపు కార్మికులకి రక్షణ పరికరాలు ఏదైతే యాప్రాన్ లాంటివి సక్రమైనటువంటి కోట్లు ధరించి ఉండకపోవడం వలన ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. అందుకని జరిగినటువంటి ప్రమాద విషయాన్ని కూడా డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కానీ, పోలీస్, రెవెన్యూ ఈ శాఖలు ఏ శాఖకి కూడా అధికారికంగా ఏదైతే కంపెనీ యాజమాన్యం ఉందో సమాచారం అందజేయాలనేటువంటి పరిస్థితి. అందుకని దీని మీద సమగ్రమైన విచారణ చేయండి, చర్యలు చేపట్టండి, గాయపడ్డ కార్మికుడికి మెరుగైన వైద్య సేవలు అందించండి. ఆయన వైద్యం కోలుకునే వరకు కూడా పూర్తి స్థాయిలో యాజమాన్యం వేతనం చెల్లించేలాగా జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ CITU డిమాండ్ చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామన్న ముఖ్యమంత్రి. కాటన్ బ్యారేజ్ గేట్ల పునరుద్ధరణ పనులకు చంద్రబాబు శంకుస్థాపన. పలాస ప్రాంతంలో ఎయిర్పోర్టుకు సన్నాహాలు, భూసేకరణకు సహకరించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పిలుపు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. పేదల ఆరోగ్యమే లక్ష్యమన్న యనమల దివ్య.
పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం, టొరంటో పరిశ్రమలో 2 కార్మికులకు గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యి వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.